విశాఖలో లూలు మాల్ కు సీఎం చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సదస్సు ముగింపు రోజు శంకుస్థాపన చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ సదస్సులోనే లూలు కంపెనీలు మరిన్ని పెట్టుబడులు ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ కంపెనీ విషయంలో పలు సందేహాలు ప్రజల్లో పెరుగుతున్నాయి. అత్యంత విలువైన భూముల్ని చాలా తక్కువకే లీజుకిస్తున్నారు. దానివల్ల ఏపీకి ఎంత ప్రయోజనం కలుగుతుందన్న అంశంతో పాటు ఇదే సంస్థ అహ్మదాబాద్ లో మార్కెట్ ధరకు భూములు కొనుగోలు చేసి 30 కోట్లకు పైగా స్టాంపు డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంది. అక్కడ మాల్ నిర్మించబోతుంది. మరి విశాఖ, విజయవాడలో మాత్రమే ఎందుకు బహిరంగ మార్కెట్ కు కొనుగోలు చేయడం లేదు? లూలు కంపెనీ ప్రపంచ ప్రసిద్ధమైన మాల్స్ నిర్వహణ సంస్థ, అందులో సందేహం లేదు. మాల్సే, అవి సాఫ్ట్వేర్ కంపెనీలు కావు. అవి కల్పించే ఉద్యోగ అవకాశాలు దిగువ స్థాయివి, అంటే చిన్న శాలరీలుండే ఉద్యోగాలు. భారీ జీతాలుండే ఉద్యోగాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతకు మించిన ఉపయోగం కూడా ఉండదు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి 99 పైసలకు భూములు ఇవ్వడాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు, ఎందుకంటే ఆ కంపెనీ వల్ల ఓ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది కాబట్టి. కానీ మాల్స్ వల్ల ఎలాంటి ఎకో సిస్టమ్ ఏర్పడదు. విశాఖలో ఇప్పటికే ఇనార్బిట్ వంటి మాల్స్ నిర్మాణంలో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు లూలు కంపెనీ మాల్స్ కట్టడానికి ఏర్పాట్లు చేసింది. అంతా పూర్తయిన తర్వాత జగన్ ప్రభుత్వం రావడంతో మొత్తం క్యాన్సిల్ చేసి పడేశారు. అప్పుడే లూలు కంపెనీ తాము భవిష్యత్తులో ఏపీలో పెట్టుబడి పెట్టేదే లేదని ప్రకటించేశారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు మరోసారి అలాంటి పరిస్థితి రాదని హామీ ఇచ్చి కేంద్రంతో భరోసా ఇప్పించిన తర్వాతనే వారు ముందుకొచ్చారు. అంతవరకు బానే ఉంది. కానీ భారీ సబ్సిడీలు కోరుకోవడమే పెద్ద సమస్యగా మారింది. ఆ కంపెనీ గొంతెమ్మ కోరికలు కోరుతుందని డిప్యూటీ సీఎం కూడా అభిప్రాయపడ్డారు. అందుకే ఈ విషయంలో లూలు కంపెనీ కోరుతున్న సబ్సిడీలేంటి, ఎంత ఇచ్చారు, రూల్స్ అన్ని ప్రజల ముందు పెట్టి కన్విన్స్ చేయాల్సి ఉంది. పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రాన్ని పారిశ్రామికవేత్తల సహకారంతోనే ముందుకు తీసుకెళ్లాలి. అది తప్ప మరో ఆప్షన్ లేదు. అలా చేయాలంటే పెట్టుబడులదారుల విశ్వాసం చాలా ముఖ్యం. అందుకే వారికి వ్యతిరేకంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేరు. అలాగని రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడలేరు. అందుకే లూలు విషయంలో మరింత పారదర్శకత ప్రజలు కోరుకుంటున్నారు. ఆ సంస్థకిస్తున్న సబ్సిడీలకు తగ్గ ప్రయోజనం ఏపీకి వస్తుందని అందరికీ తెలిసేలా చేస్తే తర్వాత అనవసర ఊహాగానాలకు అవకాశం ఉండదు.